హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీలో పర్యటించబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఆయన రాత్రి 8:30 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్తారు. అక్కడ చంద్రబాబు ఏర్పాటు చేసే విందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ముఖ్య నేతలతో కలిసి అమిత్ షా భోజనం చేస్తారు. అనంతరం రాత్రి 10:30కు విజయవాడలోని నోవాటెల్ హోటల్ కి చేరుకుని అక్కడే బస చేస్తారు అమిత్ షా. తన పర్యటనలో భాగంగా అమిత్ షా రేపు ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవుతారు. 11:30 కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొడపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NADM సౌత్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా ప్రారంభించే NADM, NDRF ప్రాంతాల్ని ఆమె ఇప్పటికే పరిశీలించారు. అలాగే సభ తదితర అంశాలపై అందుబాటులో ఉన్న అధికారులతో చర్చించారు. అమిత్ షా సభ ప్రాంగణానికి చేరుకుని తిరిగి వెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలపై అధికారులతో పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి ఉండవల్లి వరకు పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు.